ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది థియేటర్స్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో ఓజీ మూవీ ఒకటి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందు ఏ రేంజ్ హైప్ని క్రియేట్ చేసుకుందో మనమంతా కళ్ళారా చూశాము. సాధారణంగా భారీ అంచనాలతో వచ్చే సినిమాలు వాటిని అందుకోవడంలో విఫలమవుతూ ఉంటాయి. కూలి చిత్రం అందుకు ఉదాహరణ. ఓజీ కూడా అలాగే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అభిమానులను ఒక రేంజ్లో అలరించింది. పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి కంటెంట్ని అయితే ఇన్నాళ్ళు మిస్ అయ్యారో అలాంటి కంటెంట్ని డైరెక్టర్ సుజిత్ చూపించే లోపు అభిమానులు మెంటలెక్కిపోయారు. చూసిన వాళ్ళే పదే పదే ఈ చిత్రాన్ని చూశారు. మూవీ లవర్స్కి కూడా ఈ సినిమా యావరేజ్ అనిపించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటి వరకు 360 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. థియేటర్స్లో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ ఏడాది థియేటర్స్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో నెట్ఫ్లిక్స్లో కూడా అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన ఆడియన్స్ కూడా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్పై షేర్ చేసి డైరెక్టర్ సుజిత్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరోకి ఈ రేంజ్ ఎలివేషన్ సన్నివేశాలు పడలేదని, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ని ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని విధాలుగా వాడుకున్నారని కొనియాడుతున్నారు. 2 రోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 31 దేశాల్లో ట్రెండ్ అవుతూ ప్రభంజనం సృష్టిస్తోంది. వాటిల్లో 13 దేశాల్లో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుండగా వాటిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇండియా, మాల్దీవ్స్, మారిటస్, ఒమాన్, శ్రీలంక మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలతో సహా మరికొన్ని ఉన్నాయి. ఈ సినిమా 13 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇలా గతంలో RRR, పుష్ప 2 వంటి చిత్రాలకు మాత్రమే జరిగింది. ఇక మిగిలిన 18 దేశాల్లో అత్యధిక శాతం టాప్ 5 లేదా టాప్ 3 స్థానాల్లో ట్రెండ్ అవుతుంది. టాప్ 5లో కాకుండా టాప్ 10లో ట్రెండ్ అవుతున్న దేశాల లిస్టు చూస్తే అందులో సౌదీ అరేబియాను తీసుకోవచ్చు. ఇక్కడ ఈ చిత్రం 10వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత సింగపూర్లో 7వ స్థానంలో, ఆస్ట్రేలియాలో 9వ స్థానంలో, కెన్యాలో 7వ స్థానంలో, కువైట్లో 6వ స్థానంలో, మాల్టాలో 10వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. తెలుగు ఆడియన్స్తో పాటు తమిళ, హిందీ, మలయాళం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూడడం వల్లే ఈ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి వారంలోనే 70 లక్షల పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఇండియాలోనే ఆల్ టైమ్ నెంబర్ 1 మూవీగా రికార్డు సాధించనున్నది ఓజీ మూవీ. చూద్దాం మరి రానున్న రోజుల్లో నెట్ఫ్లిక్స్లో ఏ విధంగా ట్రెండ్ అవుతూ అభిమానులను అలరిస్తుందో. నెట్ఫ్లిక్స్ సంస్థ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియోని విడుదల చేసింది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పెయింటింగ్ని దీపాలతో కళాత్మకంగా అరేంజ్ చేయించారు. ఈ క్రియేటివిటీకి పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు చిత్రంతో ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొంటే, సెకండ్ హాఫ్లో ఓజీ చిత్రంతో భారీ హిట్ను అందుకొని ఇప్పటికీ ఆ మేనియాలో మునిగి తేలుతున్నారు. ఈ రేంజ్లో అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంజాయ్ చేసి చాలా కాలమే అయ్యింది. రీసెంట్గానే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్లో రన్ అవ్వడం విశేషం. అంటే కొన్ని చోట్ల
హౌస్ఫుల్స్ని కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం. దీపావళికి విడుదలైన కొన్ని కొత్త సినిమాలను కూడా విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో డామినేట్ చేసింది ఈ చిత్రం. ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భాగానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ నెలలో సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ఆ తర్వాతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ని మొదలుపెట్టి జనవరి మొదటి వారంలోపు మొదటి కాపీని సిద్ధం చేసే టార్గెట్ని పెట్టుకున్నారట. కుదిరితే డిసెంబర్ చివరి వారంలో కూడా మొదటి కాపీ రెడీ అయిపోవచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ రాజాసాబ్ మూవీ వాయిదా పడింది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. జనవరి 9న విడుదలవ్వాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ని సంక్రాంతికి దింపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ మూడు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ చిత్రం రావడం అయితే పక్కా అని తెలుస్తుంది. ఈ కాంబినేషన్పై ప్రస్తుతం ఓజీ రేంజ్ అంచనాలైతే లేవు. కానీ ఒక్కసారి సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ రావడం మొదలు పెడితే ఖచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ హైప్ని ఈ సినిమా సొంతం చేసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఏ లెవెల్కి తీసుకువెళ్తారు అనేది. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా చివర్లో సీక్వెల్ని ప్రకటించడం, దానికి అనుగుణంగా క్లిప్ హ్యాంగర్స్ క్రియేట్ చేయడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇదేమి సినిమారా బాబు అని అనుకునే సినిమాలకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు ఈ మధ్య. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుండి నిజంగా సీక్వెల్ కావాలనే డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లోనే ఒకటి ఓజీ. సుజిత్ దర్శకత్వం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లీన్ హిట్గా నిలిచిన చిత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వర్షన్ నుండి 330 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా క్లైమాక్స్లో జపాన్ బ్యాక్డ్రాప్లో ఓజీ ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ అధికారిక ప్రకటన చేశాడు. థియేటర్ మొత్తం ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఏదో నామమాత్రంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఓజీ ప్రీక్వెల్ అసాధ్యమని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి సుజిత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.